రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఫారెస్ట్ శాఖ చర్యలు తీసుకుంది. 12 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణ చేసినట్టు ఆరోపణలు ఉండడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి సమీపంలోని ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద అటవీ భూముల వ్యవహారం కలకలం రేపింది. సర్వే నెంబర్ 88లో సుమారు 12 ఎకరాల 6 కుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఆ భూమిలో రేకుల షెడ్లు, వాటర్ ప్లాంట్ తో పాటు పలు నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూమి ఫారెస్ట్ ల్యాండ్ గా తెలియడంతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపడుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. మార్చి నెలలోనే కంపెనీ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. కంపెనీ సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం భూమి అటవీ భూమిగా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. ఎన్సీఎల్ మైనింగ్ విషయంలో అటవీ రైతుల భూములపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు. గుండ్లపల్లి గ్రామస్తులు గతంలో నిరసనలు చేపట్టిన సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాసిక ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఫారెస్ట్ శాఖ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే దాదాపు 12 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి అక్కడ షెడ్లు వేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ భాగ్యశ్రీ. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్రమాలకు చోటు చేసుకుందనేది ఇంతకుముందే ముందస్తుగా డిఎఫ్ఓ అధికారులు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఏదైతే ఉంటుందో దీనికి వివరాలలోకి వెళ్ళినట్లయితే గతంలో నోటీసులు ఇచ్చినా కూడా బేఖాతరు చేయకుండా ఆ కంపెనీకి సంబంధించినటువంటి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తూ సర్వే నెంబర్ 88లో ఉన్నటువంటి 12 ఎకరాల 6 కుంటల కబ్జా చేసుకున్నటువంటి విషయాన్ని కూడా అప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. రేకుల షెడ్తో పాటు వాటర్ ప్లాంట్ అక్కడ నిర్మాణం చేసుకున్నటువంటి అనేక గదులను కూడా పారిగోడతో పాటు ఫారెస్ట్ ల్యాండ్ అని ఫారెస్ట్ సంబంధించినటువంటి విషయాలను కూడా క్షుణ్ణంగా నోటీసులో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని బేఖాతరు చేసినటువంటి ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యంపై పూర్తిగా అక్కడ అధికారులు పూర్తి భారీ బంధం మధ్యన అక్రమంగా నిర్మించినటువంటి సోషల్ ఫారెస్ట్ ల్యాండ్ లోని పూర్తిగా కూల్చివేత చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారిపై కూడా గుర్తించడానికి రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే కూల్చివేతలు జరుగుతున్నాయనేది కూడా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.